టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను జిల్లాలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జూన్ 9న నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందన్నారు. 22,665 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు అవుతున్నారని, 45 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సరైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం బందోబస్తు కోసం 2 మహిళా, 3 పురుష కానిస్టేబుళ్లు నియమించాలన్నారు. పరీక్ష నేపథ్యంలో నిరంతర విద్యుత్తు సరఫరా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ బస్సులు ఉదయం 6 గంటల నుంచి అభ్యర్థుల సౌకర్యార్థం ఎక్కువ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. రవాణా శాఖ అధికారులు ప్రశ్నపత్రాల చేరవేతకు, పరీక్ష అనంతరం తిరిగి తీసుకువచ్చేటప్పుడు తగినన్ని వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, వెంకట్రెడ్డి, డీసీపీ రవీందర్, ఆర్టీఓలు వెంకటేష్, డాక్టర్ కె నారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ అయితే 9th జూన్లో ఉంటాయి. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు టీఎస్పీసీ ఇచ్చారు. సో దిస్ టైమ్ దే ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ రీజనల్ కోఆర్డినేటర్స్. సో 2 రీజనల్ మనకు అయితే ఇక్కడ 22,665 క్యాండిడేట్స్ అనంతకుండాలో ఉన్నాయి కాబట్టి 2 రీజనల్ కోఆర్డినేటర్స్ ఇచ్చారు. సో వీ హ్యావ్ బోత్ రీజనల్ కోఆర్డినేటర్స్ ఫ్రమ్ ఎన్ఐటి అండ్ KU యూనివర్సిటీ ప్రెజెంట్ విత్ us. So with the 2 regional coordinators, we also have 2 officers for joint custodian of strong rooms. So మన అనంతకుండ పరిధిలో 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. ఒకటి ఏసీ గారు will be the joint custodian, ఒకటి I will be the joint custodian with one of the professors.